నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. ఆయన ఉక్రెయిన్లో పర్యటించారు. కీవ్లోని జాతీయ మ్యూజియం వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రమూ సమయం వృధా చేయొద్దు, రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు, కూర్చొని మాట్లాడుకోవాలని హితవు, శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన. జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు. ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి వైపు ఉందని జెలెన్స్కీతో మోదీ చెప్పారు. మేం ప్రారంభం నుంచి శాంతి వైపే ఉన్నాం. యుద్ధాలకు స్థానం లేని బుద్ధుడి నేల నుంచి వచ్చిన వాళ్ళం మేం. యావత్ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన దేశం మాది అని మోదీ చెప్పారు. విదేశాల సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఉద్ఘాటించారు. భారత్ సహా యావత్ గ్లోబల్ సౌత్ తరపున శాంతి సందేశంతో తాను కీవ్కు వచ్చానని పేర్కొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. కీవ్లో మోదీ జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం. ఉక్రెయిన్తో 4 ఒప్పందాలు చేసుకున్నారట. ఒకటోది, మోదీ జెలెన్స్కీ చర్చలతో భారత్ ఉక్రెయిన్ మధ్య 4 ఒప్పందాలు కుదిరినాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతిక, మానవతా రంగాల్లో పరస్పర సహకారానికి అవి దోహదపడబోతున్నాయి. 1991లో ఉక్రెయిన్కు స్వాతంత్రం వచ్చాక ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. దాదాపు 9 గంటల పాటు మోదీ ఉక్రెయిన్లో ఉన్నారట. 9 అవర్స్ ఆయన తిరిగిరు. ఆయనతో కలిసి ఉన్న ఫోటోను జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా కొన్ని గంటల్లోనే 10 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. జెలెన్స్కీ పెట్టిన ఒక పోస్టుకు వచ్చిన అత్యధిక లైకులు కూడా ఇవే అట. సో ఈ ఫోటోలన్నీ ఆయన ఇన్స్టాలో పెట్టినవి. ఉక్రెయిన్లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇంకెంత మాత్రము సమయం వృధా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని, యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కీవ్లో పర్యటించిన ఆయన ఈ మేరకు తన శాంతి సందేశాన్ని వినిపించారు. పోలాండ్ నుంచి ప్రత్యేక రైల్లో శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీకి సాదర స్వాగతం లభించింది. నగరంలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. యుద్ధం ముగింపునకు అవకాశం ఉన్న మార్గాలతో పాటు వాణిజ్యం, రక్షణ, ఆరోగ్య సేవలు, ఔషధాలు, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతం పైన విస్తృతంగా చర్చించారు. యుద్ధ భూమిలో పరిస్థితులు, దౌత్య చర్చల గురించి జెలెన్స్కీని అడిగి తెలుసుకున్నారు. పుతిన్కు స్పష్టంగా చెప్పా. రష్యా అధ్యక్షుడు పుతిన్తో 2022 సెప్టెంబర్లో సమర్కండ్ వేదికగా గత నెలలో మాస్కోలో తాను జరిపిన చర్చల గురించి జెలెన్స్కీకి మోదీ తెలియజేశారు. సమర్కండ్లో నేను పుతిన్ని కలిసినప్పుడు ఇది యుద్ధాల యుగం కాదు, గత నెలలో రష్యా వెళ్ళినప్పుడు ఏ సమస్యకు యుద్ధక్షేత్రంలో పరిష్కారం దొరకదని ఆయనకు స్పష్టంగా చెప్పా. చర్చలు, దౌత్యం ద్వారానే దేనికైనా పరిష్కారం లభిస్తుంది. ఇంకెంత మాత్రమూ సమయం వృధా చేయకుండా చర్చల దిశగా అడుగు ముందుకు వేయాలి. రష్యా ఉక్రెయిన్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలి అని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభానికి తెరదించడంలో వ్యక్తిగతంగా తోడ్పడేందుకు తాను సిద్ధమే అన్నారు. సో మరి ఏం ప్రయత్నం చేస్తారు ఏంటి అన్నది చూడాలి. మొత్తానికైతే యుద్ధం అన్నది, ఆ యుద్ధంలో బలైపోయేది సామాన్యులు తప్ప పైన ఉన్న వాళ్ళైతే కాదు. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా, ఏ దేశంలో యుద్ధం జరిగినా అందులో సామాన్యులు బలవ్వాల్సిందే.